వ్యాప్తంగా 8 రాష్ట్రాల్లో చేసిన ఆపరేషన్లో 52 మంది నేరస్తుల్ని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు హైదరాబాద్ సిపి సివి ఆనంద్ తెలిపారు. నేరస్తుల్లో 3 మాస్టర్ మైండ్స్ ఉన్నారని, వారే ఈ నేరాలకు సూత్రధారులుగా ఉంటూ నేరాలు చేయిస్తున్నారని సిపి చెప్పారు. హైదరాబాద్ సిటీలో 33 కేసులు, తెలంగాణ వ్యాప్తంగా 74 కేసులు రిజిస్టర్ అయ్యాయని తెలిపారు. దేశవ్యాప్తంగా 576 కేసులు నమోదైనట్లు సిపి సివి ఆనంద్ తెలిపారు. సంబంధించిన గ్యాంగ్స్ నేరస్తులు వాళ్ళందరినీ ఈరోజు సీజ్ చేసిన ప్రాపర్టీ ఏదైతే ఉందో అదంతా మీరు చూస్తున్నారు, మీ కళ్ళ ముందు ఉంది. దేశవ్యాప్తంగా చేసిన ఈ ఆపరేషన్లో 8 రాష్ట్రాల్లో ఈ ఆపరేషన్ జరిగింది. 52 మంది నేరస్తుల్ని, సైబర్ క్రైమ్ నేరస్తుల్ని పట్టుకోవడం జరిగింది. దాంట్లో 3 మాస్టర్ మైండ్స్ ఉన్నారు, అంటే సూత్రధారులు. వారు మొత్తం కూడా ఆపరేషన్స్ అన్ని ప్లాన్ చేసి వారు ఈ సైబర్ క్రైమ్స్ అన్ని కూడా చేయిస్తున్నారు. దీని ద్వారా 33 కేసులు డిటెక్ట్ అయ్యాయి హైదరాబాద్ సిటీలో. తెలంగాణ రాష్ట్రంలో 74 కేసులు రిజిస్టర్ అయ్యాయి. అండ్ దేశవ్యాప్తంగా 576 కేసులు ఈ నేరస్తుల ద్వారా వారు పాల్గొన్న కేసెస్లో కీలక ఆధారాలు లభించాయి. అక్కడ ఉన్న ఇన్వెస్టిగేటర్స్కి ఇది చాలా కీలకంగా మారుతుంది. వారు వచ్చి వీరిని తీసుకెళ్లడం, ప్రొడక్షన్ వారెంట్ చేసి తీసుకెళ్లడం, ఇదంతా తదుపరి చర్యగా వారు చేస్తారు. ఈ 33 కేసెస్ ఏవైతే డిటెక్ట్ అయ్యాయో అనేక రకాలుగా ఉన్నాయి. ట్రేడింగ్ ఫ్రాడ్ 3, డిజిటల్ ఫ్రాడ్ 4, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ 6, డేటా క్రైమ్ 2, సోషల్ మీడియా 3 కేసులు, పార్ట్ టైం జాబ్ 1 కేసు, ఏపీకే ఫైల్ ఫ్రాడ్ 1,